నమస్తే. ముందుగా ఈటీవీ అభిరుచి మీకోసం ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. చూస్తూ చూస్తూ ఇయర్స్ అలా గడిచిపోతున్నాయి కదండి. డేస్ చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి. అండ్ మన అందరం ఇన్ని రోజులు ఎంత హ్యాపీగా హ్యాపీ న్యూ ఇయర్స్ జరుపుకుంటున్నామో రాబోయే ఇయర్స్ కూడా అలాగే జరుపుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అయితే ఈటీవీ అభిరుచి మీకోసంలో ఏదైనా స్పెషల్ డే అంటే ఒక స్పెషల్ గెస్ట్ని మనం ఖచ్చితంగా పిలుస్తాం. అందులోనూ మనకి గెస్ట్ అంటే సింగర్ వచ్చిందనుకోండి, అసలు ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. సంవత్సరం అంతా పాటలు పాడుతూ హ్యాపీగా వెళ్ళిపోయిన ఫీలింగ్ ఉంటుంది. అసలు వంట చేయాలి అన్న, జర్నీ చేయాలి అన్న, ఎవరితో అయినా టైం స్పెండ్ చేయాలి అన్న మంచి సాంగ్ వింటే అది హ్యాపీగా అయిపోతుంది. ఇంత చెప్తున్నావు స్వప్న, అసలు సింగర్ ఎవరు, ఏం పాటలు పాడతారు అని మీరు ఆలోచిస్తున్నారు కదా. అక్కడికే వస్తున్నా అండి. మనందరికీ ఎంతో ఇష్టమైన క్యూట్గా ఉండే లాస్యప్రియ ఈరోజు మన దగ్గరకు వస్తుంది. లాస్యప్రియనా మా అందరికీ తెలుసు, చాలా చక్కగా పాడుతుంది అని మీరు అనుకుంటున్నారు కదా. నాకు కూడా బాగా తెలుసు అండి, నిజంగా చాలా బాగా పాడుతుంది. సో మరి ఆలస్యం చేయకుండా షోలోకి పిలిపించి ఇంకా కావాల్సినన్ని పాటలు పాడిచ్చేసుకుందాం. చలో మరి మన గెస్ట్ ని పిలిచేద్దామా. హాయ్ లాస్య. హాయ్ అక్క. హ్యాపీ న్యూ ఇయర్. సో న్యూ ఇయర్ కి నేను ఎందుకు పిలిచామో తెలుసా? ఈ ఇయర్ అంతా మాకు హ్యాపీగా అలా పాటలాగా వెళ్ళిపోవాలి అని చెప్పేసి మన వాళ్ళకి విష్ చేసేసి ఒక పాట పాడితే నేను వంట చేస్తా. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో మరి లాస్ట్ ఫస్ట్ ఏం సాంగ్ పాడుతున్నారా? తెలుసా తెలుసా ప్రేమించానని, తెలుసా తెలుసా ప్రాణం నువ్వని, రాసా రాసా నీకే ప్రేమని, రాసా రాసా ప్రాణం నువ్వని. యాక్చువల్లీ మన షో ఏంటి అంటే మన వాళ్ళు అడిగిన రెసిపీని నేను చేసి చూపిస్తాను అనమాట. సో ఫస్ట్ మెయిల్స్ చదువుదాం. సో ఇప్పుడు మనం శాండ్విచ్ గ్యాటో తయారు చేస్తున్నాం. దానికోసం మనకి మెయిల్ వచ్చింది. ప్రియా రాశారనమాట. హాయ్ స్వప్న గారు, నా పేరు ప్రియా అండి. హాయ్ ప్రియా గారు, ముందుగా మీకు హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ సంవత్సరం మీకు అంతా బాగా కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా బాబుకి శాండ్విచెస్ అంటే చాలా ఇష్టం అండి. రీసెంట్ గా క్రికెట్ టోర్నమెంట్ లో విన్ అయ్యాడు. వాడికి స్పెషల్ గా సేవరీ శాండ్విచ్ ఏదైనా కేక్ లాగా చేసి పెట్టాలని ఉంది. మీరు చేసి చూపిస్తారా అని చెప్పేసి మనల్ని అడుగుతున్నారు. ఈ రోజు మనం ఫ్రెంచ్ డిష్ చేస్తున్నామండి. శాండ్విచ్ గ్యాటో చేస్తే చాలా బాగుంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది, పిల్లలకి చాలా నచ్చుతుంది. కావాల్సిన పదార్థాలు ముందు పెట్టేసుకుందాం. శాండ్విచ్ గ్యాటో చేస్తున్నాము. సో దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెప్తాను చూడండి. క్యారెట్ తురుము, క్యాబేజ్ కట్ చేసి పెట్టుకున్నాము. అలాగే హంకట్, గ్రీన్ చట్నీ, చెర్రీ టమాటోస్, క్యారెట్, కీరా, స్ప్రింగ్ ఆనియన్స్, వెల్లుల్లి, మిరియాల పొడి, అలాగే మయోనైస్ మనకు కావాలి. సో సింపుల్ గా మనకు అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్ అండి. ముందు అన్ని సెట్ చేసి పెట్టుకుంటే కనుక హ్యాపీగా ఈజీగా తయారు చేసుకోవచ్చు. క్యారెట్ ని చూసారా, మనం సింపుల్ ఫ్లవర్స్ చేయడం కోసం, గార్నిష్ కోసం నేను ఇలా పీల్ చేసుకున్నాను అనమాట. పీలర్ ఉంటే హ్యాపీగా మనం ఇలా సింపుల్ గా పీల్ చేసుకోవచ్చు, చాలా సన్నగా బాగుంది. అలాగే నేను కీరాని కూడా పీల్ చేసుకున్నాను. ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ అన్ని ఒకే సైజ్ లో ఇలా పొడుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది కూడా గార్నిష్ కోసమే. సో ఇవన్నీ చూస్తే చాలా కలర్ఫుల్ గా ఉంది కదా లాస్ట్. ఇప్పుడు ఏదో ఒక సాంగ్ గుర్తొచ్చిందా? నీదే వేలు తాకి నేలే ఇంచు పైకి తేలే వింత వైఖరి, నీడే వీలు లేని ఏదో మాయలోకి లాగే పిల్ల తెంపరి, నదిలా దూకేటి నీ బయట పడుచుతనం, దరిలా దాగుండి వేటాడి పడుచుగుణం, దాసోహమంది నా ప్రపంచమే అదంత నీదయే, విసుక్కుని వెళ్ళాడు చందమామని, నువ్వుంటే నా పనేంటని. నాకు కూడా పాట వచ్చేస్తుంది. అసలు ఆ సాంగ్ ఎంత బాగుంటది కదా. అసలు ఎలారా అంటే నీకు సింగింగ్ లో ఎవరైనా ఉన్నారా ఫ్యామిలీలో? ముందు ఫ్యామిలీలో ఎవరు లేరు. నాకు నార్మల్ చిన్నప్పటి నుంచి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే ఇంట్రెస్ట్. కొంచెం ఫ్యూచర్ లో ఏం అవ్వాలనుకుంటున్నావు? నాకు సింగర్ అవ్వాలనే ఉంది. ఎలాంటి సింగర్? ఎవరినైనా ఇన్స్పిరేషన్ ఇలా అవ్వాలి అని పెట్టుకున్నావా? ఇన్స్పిరేషన్ అంటే జోనితా గాంధీ కెరియర్ చాలా ఇష్టం. అంటే తను ప్లే బ్యాక్ చేస్తుంది, లైవ్ చేస్తుంది, లైవ్ పర్ఫామ్ చేయడం చాలా ఇష్టం. ఏదైనా ఛాలెంజింగ్ గా అనిపిస్తే బాగుంటుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది అండ్ ఒక్కొక్కరికి ఒక రోల్ మోడల్ ఉంటారు కదా. సో ఫ్యామిలీలో అసలు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండానే అంత పెద్ద రియాలిటీ షోలో లాస్ట్ టైం చూస్తే నిజంగా
చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ వాళ్ళ అమ్మగారికి చాలా ఇష్టం ఉండి నేర్పించారు కాబట్టి కూతుర్ని చూస్తే చాలా ప్రౌడ్గా కూడా అనిపిస్తుంది. అమ్మ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? సపోర్ట్ చేస్తారు. అమ్మ, అన్నయ్య, నాన్న ముగ్గురు చాలా సపోర్ట్ చేస్తారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ ఏం చేస్తున్నాము అంటే అన్ని సెట్ చేసేసాను కదా, ఒక్కసారి కొంచెం కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిన తర్వాత పాటలు స్టార్ట్ చేద్దాం. సో శాండ్విచ్ మీద మనం పెట్టుకోవడానికి స్ప్రెడ్ చేసుకోవడానికి స్ప్రెడ్ తయారు చేస్తున్నాం. అయితే ఫస్ట్ నేను గ్రీన్ చట్నీ ముందే చేసి పెట్టేసుకున్నాను, లాస్ట్గా వస్తుంది కాబట్టి ఇక్కడ అంత ప్రాసెస్కి టైం ఉండదు కాబట్టి పుదీనా, కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి వేసి కొంచెం ఐస్ వేసి నేను మిక్సీ చేశాను అనమాట. కొద్దిగా సాల్ట్, ఇందులో సాల్ట్ ఉంది, క్రీమ్ చీజ్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను ఇందులో మళ్ళీ పైనుండి నేను సాల్ట్ ఏం వేయట్లేదు. ఈ సాల్ట్ సరిపోతుంది. లేదా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ టెస్ట్ చేసుకుంటే కనుక సరిపోతుంది అంటే ఓకే, లేదంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను గ్రీన్ చట్నీ వేసేస్తున్నాను. తందూరి చేసుకున్నా, టిక్కాస్ చేసుకున్నా, టిక్కీస్ చేసుకున్నా దానికి మంచి కాంబినేషన్ గ్రీన్ చట్నీ. చాట్ తినడానికి వెళ్ళినప్పుడు కూడా గ్రీన్ చట్నీ తింటాం కదా. క్రీమ్ చీజ్, ఇంకా హంకడ్, గట్టి పెరుగుని ఒక బట్టలో వేసేసి పైనకి ఇట్లా హ్యాంగ్ చేసేస్తే వాటర్ అంతా వచ్చేసి మంచి గట్టిగా హంకడ్ తయారవుతుంది. హంకడ్ 3 సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని సింపుల్గా బీట్ చేసేస్తాను. క్రీమ్గా మంచి క్రీమీగా స్ప్రెడ్ తయారైపోతుంది. బాగా బీట్ చేసేసుకొని ఫస్ట్ మనం స్ప్రెడ్ తయారు చేసేసుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ క్యారెట్ తురుము ఉంది, క్యాబేజ్ ఉంది, అలాగే మయోనైస్ ఉంది. ఎలాంటి ఫుడ్ నువ్వు ఎక్కువ ఎంజాయ్ చేస్తావు లాసా? స్పైసీ సేవరీ ఫుడ్. సో నెక్స్ట్ క్యారెట్ తురుము వేస్తున్నాను, అలాగే క్యాబేజ్ తురుము. శాండ్విచెస్లో మనం చైనీస్ క్యాబేజ్ అయినా రెగ్యులర్ క్యాబేజ్ అయినా పెట్టుకుంటాం, లేకపోతే లెట్యూస్ కూడా పెట్టుకొని మనం తయారు చేసుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు నేను ఒక ఫిల్లింగ్ తయారు చేస్తున్నాను, దీన్ని కోల్స్లా అంటారనమాట. కొద్దిగా సాల్ట్ వేస్తే సరిపోతుంది, మరి ఎక్కువ సాల్ట్ అవసరం ఉండదు. మొత్తం మిక్స్ చేసుకోవాలి. క్యారెట్కి, క్యాబేజ్కి మైనస్ పట్టుకోవాలన్నమాట. ఇది వెజ్ మైనసే. మామూలుగా ఇంట్లో ఎప్పుడైనా సింపుల్గా మనం బ్రేక్ఫాస్ట్కి కూడా శాండ్విచెస్ పిల్లలకి చేసి పెట్టాలి అనుకుంటే ఇక్కడ మనం తయారు చేసిన స్ప్రెడ్ ఉంది కదా, దీన్ని మనం రెగ్యులర్గా అంటే క్రీమ్ చీజ్, హంకడ్, అలాగే గ్రీన్ చట్నీ కాంబినేషన్లో తయారు చేసుకొని పిల్లలకి జస్ట్ మంచి బ్రెడ్ టోస్ట్ చేసి అప్లై చేసిస్తే పిల్లలు ఎంజాయ్ చేస్తారనమాట. ఎప్పుడైనా స్నాక్ బాక్స్లో వాళ్ళకి డిఫరెంట్గా పెట్టిమని స్కూల్లో టాస్క్ ఇస్తూ ఉంటారు కదా, దానికి కూడా బాగుంటుంది. అంటే మదర్ అయిన తర్వాత ఏది చేసినా పిల్లల గురించి ఆ థాట్ వెళ్తూ ఉంటుంది. సో ఇదన్నమాట. ఫైనల్గా మనం ఎందులో అయితే సెట్ చేస్తున్నామో శాండ్విచ్ని, దాంట్లో నేను ఫస్ట్ కింద కొంచెం ముందే ఇలా స్ప్రెడ్ పెట్టేస్తే కదలకుండా ఉంటుంది అనమాట. మనం మొత్తం డ్రెస్సింగ్ చేసే వరకు సెట్ చేసిన, అంటే నేను కేక్స్ చేసేటప్పుడు కింద ఇలా క్రీమ్ పెట్టేదాన్ని. సో ఇప్పుడు బ్రెడ్కి నేను పైన కింద కట్ చేసేసాను, సైడ్స్ కట్ చేసేసి స్ప్రెడ్ తీసుకొని మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. సో ఇలా సింపుల్గా ఒక థిన్ లేయరే, మరీ ఎక్కువ థిక్ కాదు. ప్లే చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ ఇలా. సేవరీ కేక్ లాగా. ఎస్, నథింగ్ బట్ సేవరీ కేక్. సో ఇప్పుడు కోల్స్లా. ఇది కొంచెం స్ప్రెడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మంచి ఈవెన్గా స్ప్రెడ్ అవ్వదు. ఇది కొంచెం మనం ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా మళ్ళీ బ్రెడ్ పీసెస్ పెట్టేసుకుంటున్నా. జలుబు చేసింది అనుకోరా, రేపు షో ఉంది, ఈరోజు బాగా జలుబు చేసింది, మరి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే ఏం చేయాలి? ఆవిరి పట్టుకోవాలి,
పసుపు పాలు తాగొచ్చు. అంటే ఎవరి సిమ్టమ్ బట్టి వాళ్ళకి. ఒకవేళ టాన్సిల్స్ ఉంటే హాట్ వాటర్ తాగుతూ ఉంటే కొంచెం సెట్ అవుతుంటుంది. యాక్చువల్లీ కోల్డ్ ఉన్నప్పుడే మొన్న ఒక షోలో పాడాను నేను. అవునా, నీకు ఎక్కువగా కోల్డ్ అవుతూ ఉంటుందా ఏంటి నాలాగా? ఇంకా వింటర్ అంతే అసలు. బాలసుబ్రహ్మణ్యం గారు చెప్తూ ఉండేవారు అనమాట, అందరికి ఐస్ క్రీమ్స్ తినొద్దు ఇవి తినొద్దు అని రిస్ట్రిక్షన్స్ ఉండేవి, కానీ నా గొంతుకైతే నేను అన్ని తినేవాడిని. కొంతమందికి ఏం తిన్నా అసలు ఏమీ అవ్వదు. ఇలా కంప్లీట్ గా నేను మొత్తం 4 సైడ్స్ అప్లై చేసేస్తూ ఉంటాను. సో మొత్తం నేను సెట్ చేసేసానండి, కంప్లీట్ గా క్రీమ్ అంతా అప్లై చేసేసాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఆల్రెడీ స్ప్రింగ్ ఆనియన్స్ ని నేను కట్ చేసి పెట్టుకున్నాను, అన్ని ఒకే సైజ్ లో. సో దీన్ని ఇలా మనం సెట్ చేస్తున్నాం. ఇలా మొత్తం కేక్ మొత్తం మనం పెడుతున్నా, ఊరికే చూడడానికి బాగుంటుంది అనే టైప్ లో. నేను ఇలా పెడుతూ ఉంటాను. ఒక మంచి పాట పాడొచ్చు కదా లాస్య. గాల్లో ఎగిరుస్తా మేఘాల్లో తేలుస్తా నీ ఒళ్ళో వాలేదాకా మనసు ఊరుకోదు రాసా రంగులతో ముక్కేసా చుక్కలతో నిన్నే చూసేదాకా కనులకు నిద్ర కనబడదు హైలెసో హైలెసా నువ్వొస్తావని ముస్తాబై చూసా. అసలు ఒక రేంజ్ లో వెళ్ళింది కదా ఈ సాంగ్ అయితే. అవును, చాలా హిట్ అయింది. అన్నీ సెట్ చేసేసా, భలే ఉంది కదా. నేను కూడా ఒక క్యారెట్ తీసుకొని జస్ట్ ఇలా రోల్ చేస్తున్నాం అనమాట. సింపుల్ క్యారెట్ ఫ్లవర్స్ చేస్తున్నాం. సో అన్నీ ఒక సైడ్ క్యారెట్ ఫ్లవర్స్ పెడదాం. ఇటు పెట్టేద్దామా, ఇక్కడ పెడదాం. ఫస్ట్ నువ్వు పాడిన తర్వాత అందరూ మెచ్చుకున్న పాట ఏదిరా? ఫస్ట్ పాడిన పాట అంటే ఆడిషన్ ఎపిసోడ్లో అలేగ్రా పాడాను. అది దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాని తర్వాత మంచి రెస్పాన్స్ వచ్చింది అంటే సై సాంగ్ నుంచి స్టార్ట్ అయింది. సై సాంగ్ పాడొచ్చు కదా. ఫేస్ కి మాస్క్ ఉన్నా చల్తా హై మనసుకి వేసుకోకురా పరిచయం అవకున్న పర్వానై ఫిగర్ ని మిస్ కాకురా ఉన్నది మాలో వేకెన్సీ టేక్ అ ఛాన్స్ బేబీ కలిసిన మీతో ఫ్రీక్వెన్సీ మేక్ అ మూవ్ బేబీ కిస్సిస్తూ కిలో లెక్కన అప్ 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 అయినా కొలిచేస్తూ గజా లెక్కన వన్ మోర్ నచ్చినవన్నీ చేసేవాడికి వెచ్చని కరెన్సీ ఇచ్చేటందుకు సై ఇవి చెర్రీ టమాటోస్. ఓకే. సో జస్ట్ దీనికి టూత్ పిక్ ఉంటుంది కదా, అది పెట్టాను అనమాట. సింపుల్ గా గార్నిష్ చేసేసాం అండ్ ఎంత కలర్ఫుల్ గా ఉంది సరే. ఇదే అండి నేను చెప్పిన శాండ్విచ్ గాతో అన్నమాట. కొంచెం సేవరీతో పాటు మంచి క్రీమీ ఫీల్ తో చాలా బాగుంటుంది. పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేయొచ్చు. మరొకసారి తయారీ విధానం మీరు నోట్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ రెసిపీలోకి వెళ్దాం. శాండ్విచ్ గాతో తయారీ విధానం. ముందుగా బౌల్లో గ్రీన్ చట్నీ, క్రీమ్ చీజ్, హంకర్డ్ 3 వేసి బాగా కలుపుకొని క్రీమ్ రెడీ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో క్యారెట్ తురుము, క్యాబేజ్ తురుము, వెజిటేబుల్ మయోనైస్ వేసి బాగా మిక్స్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ముందుగా మనం తయారు చేసుకున్న గ్రీన్ స్ప్రెడ్ కొంచెం అప్లై చేసి పైన మనం సైడ్స్ కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ని పెట్టుకోవాలి. ముందుగా చూపిస్తున్నట్టుగా గ్రీన్ చట్నీ స్ప్రెడ్ చేసి మళ్ళీ బ్రెడ్ క్లోజ్ చేసి కోల్స్ లా అప్లై చేసుకొని అలాగే 3 స్టెప్స్ చేసుకొని పైనుండి మనం తయారు చేసుకున్న గ్రీన్ స్ప్రెడ్ తో మొత్తం కవర్ చేసుకొని స్ప్రింగ్ ఆనియన్స్ చుట్టూ పెట్టుకొని నచ్చిన విధంగా క్యారెట్, కీరా, చెర్రీ టమాటాతో గార్నిష్ చేసుకుంటే శాండ్విచ్ గాతో రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం మిల్ ఫ్యూయల్ తయారు చేస్తున్నాం. దానికోసం మనకి శ్రావణి మెయిల్ రాశారు. హాయ్ స్వప్న అక్క, ఐఎమ్ శ్రావణి ఫ్రమ్ హైదరాబాద్. నాకు పఫ్ పేస్ట్రీస్ అంటే చాలా ఇష్టం అక్క. ఫ్రెంచ్ పఫ్ పేస్ట్రీ ఏదైనా చేసి చూపిస్తారా అని చెప్పేసి మనకి మెయిల్ రాశారు. తప్పకుండా శ్రావణి. సో ఈ రోజు మనం మిల్ ఫ్యూయల్ తయారు చేస్తున్నామండి. సింపుల్ గా తయారు చేసేసుకుందాం. కావలసిన పదార్థాలు పెట్టేస్తాం. నెక్స్ట్ మనం మిల్ ఫ్యూయల్ చేస్తున్నామండి. కావాల్సిన పదార్థాలు చెప్తాను, రెగ్యులర్ గా మన ఇంట్లో ఉండేవే. సో పాలు, చక్కెర, మిల్క్ పౌడర్, కస్టర్డ్ పౌడర్, బాదం, పిస్తా, డార్క్ చాక్లెట్. అది కాకుండా ఇంకా నేను ఇప్పుడే ఓవెన్ లో పఫ్ షీట్ ఉంటుంది కదా, పఫ్ షీట్ ని పెట్టాను. మామూలుగా పఫ్ షీట్ అంటే మనకి బాగా పొంగుతుంది. అలా పొంగకుండా ఫోర్క్తో ఇలా డాట్స్ పెట్టేస్తే కనుక పొంగకుండా ఉంటుందని బేకింగ్ కి పెట్టేశాను. ఈ లోపల ఏం చేద్దాము అంటే స్టవ్ ఆన్ చేయలేదు, పాలు వేస్తున్నాను.
చిక్కటి పాలు, ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు. నేను తీసుకున్నది ఒక 750 ml మిల్క్, దానికి ఒక 150 grams షుగర్, అలాగే మిల్క్ పౌడర్ వేస్తున్నాను ఒక హాఫ్ కప్, అండ్ ఒక కప్ కస్టర్డ్ వేస్తున్నాను. అయితే కస్టర్డ్ ఇంత ఎక్కువ వేస్తున్నావు ఏంటి స్వప్న అంటే మనకి తిక్కుగా ఉండాలి, పేస్ట్ లాగా ఉండాలన్నమాట. అందుకే కస్టర్డ్ పౌడర్ నేను ఎక్కువ వేసాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. సింపుల్గా మనం కస్టర్డ్ చేసేస్తున్నామండి. ఇందులో మిల్క్ పౌడర్ ఎందుకు వేసాను అంటే ఆల్రెడీ మిల్క్ వేసాను. మిల్క్ పౌడర్ వేయడం వల్ల ఇంకా రిచ్గా ఉంటుంది అండ్ తొందరగా అవుతుంది. మొత్తం మిక్స్ అయిన తర్వాతనే స్టవ్ ఆన్ చేయాలి. స్టవ్ ఆన్ చేద్దాం. మనం మిక్స్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే సడన్గా కొంచెం వేడెక్కితే ఉండకట్టేస్తుంది. సో మరి న్యూ ఇయర్ కదా, ఎప్పుడైనా మనకి న్యూ ఇయర్ వస్తుందంటే ఇంకా డిసెంబర్ ఎండింగ్ నుండే స్టార్ట్ చేస్తాం. ఈ న్యూ ఇయర్లో నేను ఇది చేయాలి, అది చేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని కదా. సో నువ్వేమైనా అలా అనుకున్నావారా? లాస్ట్ ఇయర్ అనుకొని ఏం చేయలేదు, అందుకే ఈసారి 99% ఎవ్వరు చేయరు, ఎక్కడో 1% అలా ఉంటారు ఈ ఇయర్ నుండి నేను మారిపోవాలి అని చెప్పేసి. కానీ న్యూ ఇయర్కి కాకుండా ఎప్పుడు అనిపిస్తే అప్పుడు ఏదో ఒక రెజల్యూషన్ పెట్టుకుంటా. ఇలా వేడయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలండి. వన్స్ మనం కొంచెం వేడైన తర్వాత కలపకుండా ఉంటే కనుక ఉండలు కట్టేస్తుంది. ఎప్పుడు కస్టర్డ్ చేసినా అది మటుకి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది మనం సింపుల్గా కొంచెమే చేస్తున్నాం కాబట్టి అన్నీ ఒకే దగ్గర వేసి, పాలు, కస్టర్డ్ పౌడర్, అలాగే షుగర్, ఇవన్నీ ఒకే దగ్గర వేసి సింపుల్గా ఈజీగా చేసే ప్రాసెస్ అనమాట. ఒకవేళ బల్క్గా చేయాలి అనుకుంటే ఫస్ట్ పాలని బాగా కాగబెట్టి మరుగుతున్న పాలల్లో కస్టర్డ్ పౌడర్ని ఆల్రెడీ నీళ్ళలో ఉన్న పాలల్లో ఉన్న కలిపి వేస్తే కనుక బల్క్లో చేస్తే ఉండకొట్టకుండా అది కొంచెం ప్రాసెస్ అనమాట. ఇంకొంచెం క్వాంటిటీ చేస్తే ఇలా చేసేసుకోవచ్చు. తిప్పుతూ ఉంటే గట్టిగా అయిపోతుంది చూడండి. ఎక్కడ ఉండలు కట్టకుండా మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది మటుకి మనం చల్లగా చేసుకోవాలి. చల్లగా చేసుకున్న తర్వాతనే పైపింగ్ బ్యాగ్లో వేసుకోవాలి. 10 minutes కాస్త చల్లగా అవుతుంది. కస్టర్డ్ చూడండి చల్లగా అయింది, థిక్గా అయింది కదా. ఇప్పుడు దీన్ని పైపింగ్ బ్యాగ్లో వేసేసుకుంటున్నా. ఇలా పైపింగ్ బ్యాగ్లో వేసేసుకున్నాను. అలాగే నేను ఇందాక మీకు చెప్పాను కదండి, పఫ్ షీట్ని బేక్ చేసి కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇలా జస్ట్ మనం ఫ్లవర్స్ పెడుతున్నాం అన్నమాట. ఇలా ఫ్లవర్స్ లాగైనా వేసుకోవచ్చు, లేదా ఇలా జిగ్జాగ్ లాగైనా వేసేసుకోవచ్చు. డార్క్ చాక్లెట్ తీసుకొని జస్ట్ పైన ఇలా గ్రేట్ చేస్తున్నా. సో కలర్ఫుల్ కదా రాసే. ఈ షీట్తో ఇలా క్లోజ్ చేసేసి లైట్గా ప్రెస్ చేసి గట్టిగా ప్రెస్ చేస్తే మళ్ళీ కస్టర్డ్ బయటకు వచ్చేస్తుంది. జాగ్రత్తగా ఇలా మళ్ళీ పైన కాస్త చాక్లెట్. ఇది లాస్ట్ లేయర్. బాదం, సో ఇంతే అండి, మిల్క్ ఫ్యూయల్ రెడీ అయిపోయింది. చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. ముందు మనం తయారు చేసి పెట్టుకున్న శాండ్విచ్ గ్యాతో కూడా తెచ్చేసుకుందాం. మిల్క్ ఫ్యూయల్ తయారీ విధానం: ముందుగా ఒక పాన్ లో కాచి చల్లార్చుకున్న పాలు, చక్కెర, కస్టర్డ్ పౌడర్, మిల్క్ పౌడర్ అన్ని వేసి బాగా మిక్స్ చేసుకొని చిన్న మంటలో కుక్ చేసుకోవాలి. ఇలా గట్టిగా అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకొని పైపింగ్ బ్యాగ్ లో వేసి రెడీగా పెట్టుకోవాలి. పఫ్ షీట్ ని బేక్ చేసుకొని చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్న తర్వాత ముందు మనం తయారు చేసి పెట్టుకున్న కస్టర్డ్ ని పైపింగ్ బ్యాగ్ లో
వేసి మనకి నచ్చిన విధంగా పైప్ చేసుకొని పైనుండి చాక్లెట్ ని గ్రేట్ చేసుకొని చూపిస్తున్న విధంగా 3 లేయర్స్ చేసుకున్న తర్వాత పైన బాదం అలాగే పిస్తాతో గార్నిష్ చేసుకుంటే అదిరిపోయే మిల్ఫియల్ రెడీ అవుతుంది. అసలు రెండు ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయి అంటే కదా. ఈ ఇయర్ కూడా మనందరికీ ఇలాగే కలర్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి ఏదైనా ఫ్యాన్సీ డిషెస్ కావాలి అన్నా లేదా ట్రెడిషనల్ డిషెస్ కావాలి అన్నా ఏ వంటకాలు కావాలి అన్నా మీకోసంలో ఇంతకుముందు చేయకపోతే కనుక మీరు మమ్మల్ని అడగొచ్చు. లేదా మీరు ఏమైనా ఇలా డిఫరెంట్గా కొత్తగా ట్రై చేస్తే కనుక ఆ రెసిపీ మాకు పంపిస్తే మేము కూడా చేసి చూపిస్తాం. మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి మీకోసం @mallamala.com. ఇప్పుడు ఒక మంచి పాట పాడొచ్చుగా. వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే చిన్ని గుండె ఉన్నదెంత హాయి నింపి గాలినంత ఊదమంటే నేను ఎంత రే కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశాను, కాలాలు దాటారు, యుద్ధాలు చేశాను ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. సో సాంగ్ ఎంత బాగుందో మళ్ళీ మళ్ళీ చెప్పుకునేది ఏంటంటే ఈ ఇయర్ కూడా మన అందరికీ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. మరి షో ముగించే ముందు ఈటీవీ అభిరుచి మీకోసం ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్.